ఎస్బీఐ మహిళలకి మాత్రమే ఇస్తున్న ఒక స్పెషల్ బిజినెస్ లోన్ గురించి మీకు తెలుసా? కొలెటరల్ లేకుండా కూడా లక్షల రూపాయల లోన్ దొరికితే, ఇంట్రెస్ట్ కూడా కొంచెం తక్కువ ఉంటే మీ ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఎంత ఈజీ అవుతుందో ఒకసారి ఆలోచించండి. చాలా మంది మహిళల దగ్గర టాలెంట్ ఉంటుంది, ఐడియాస్ ఉంటాయి, కానీ డబ్బులు లేదనేది మెయిన్ ప్రాబ్లం. అందుకే చాలా డ్రీమ్స్ అక్కడే ఆగిపోతున్నాయి. కానీ నిజం ఏంటంటే, రైట్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఆల్రెడీ ఉంది. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ స్కీమ్ గురించి కొంతమంది వినే ఉంటారు, కానీ చాలా మందికి ఈ స్కీమ్ గురించి క్లియర్ గా ఐడియా లేదు. అందుకే ఈ రోజు మనం ఎస్బీఐ శ్రీ శక్తి యోజన గురించి కంప్లీట్ గా ప్రాక్టికల్ గా ఎలా యూజ్ అవుతుంది అనేది డీటెయిల్డ్ గా చూద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. నా పేరు కౌసల్య, వెల్కమ్ టు బాస్వాలా. ముందుగా ఎస్బీఐ శ్రీ శక్తి యోజన అంటే ఏంటి అనేది క్లియర్ గా తెలుసుకుందాం. చాలా మంది ఇది ఒక సపరేట్ గవర్నమెంట్ స్కీమ్ అని అనుకుంటారు. అంటే ఇక్కడ ఒక స్పెషల్ ఫామ్ ఉంటుంది, అది ఫిల్ చేస్తే డైరెక్ట్ గా లోన్ వచ్చేస్తుంది అని అనుకుంటారు. కానీ నిజం ఏంటంటే ఇది అలా స్టాండ్ అలోన్ గా నడిచే స్కీమ్ కాదు. సింపుల్ గా చెప్పాలంటే, మీరు ఉమెన్ అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి బ్యాంక్స్ దగ్గర బిజినెస్ లోన్ తీసుకుంటే కొన్ని ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఇస్తారు. అదే శ్రీ శక్తి అనే కాన్సెప్ట్. అంటే లోన్ ప్రాసెస్ సేమ్ ఉంటుంది, ఫార్మ్స్ సేమ్ ఉంటాయి, వెరిఫికేషన్ కూడా సేమ్ ఉంటుంది. కానీ అప్లికెంట్ ఉమెన్ అయితే బ్యాంక్ కొంచెం అడ్వాంటేజ్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, కొంచెం తక్కువ ఇంట్రెస్ట్ రేట్ లేదా కొన్ని కండిషన్స్ లో రిలాక్సేషన్. అంటే మీరు సపరేట్ గా శ్రీ శక్తి ఫామ్ ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. మీరు నార్మల్ గా ఎంఎస్ఎంఈ బిజినెస్ లోన్ కి అప్లై చేస్తున్నప్పుడు మీ ప్రొఫైల్లో విమెన్ ఓనర్షిప్ ఉంటే ఆ బెనిఫిట్స్ ఆటోమేటిక్ గా కన్సిడర్ చేస్తారు. అదే ఈ స్కీమ్ యొక్క రియల్ మీనింగ్. ఇది క్లారిటీ లేకపోతే చాలా మంది ఈ స్కీమ్ ఎక్కడుందని కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటారు. కానీ నిజంగా చూస్తే ఇది ఆల్రెడీ బ్యాంకింగ్ సిస్టమ్ లో ఒక పార్ట్ లా ఉంటుంది. మీరు కరెక్ట్ గా అప్లై చేస్తే ఉమెన్ కి దొరికే ఆ అడిషనల్ సపోర్ట్ మీకు కూడా దొరుకుతుంది. ఇప్పుడు బిగ్గెస్ట్ డౌట్ ఏంటంటే, ఇది ఓన్లీ మహిళలకి మాత్రమేనా అని. ఎస్, ఈ బెనిఫిట్స్ ఓన్లీ ఉమెన్ కి మాత్రమే అప్లై అవుతాయి. కానీ ఇక్కడ ఒక కండిషన్ ఉంది. మీ బిజినెస్ లో మినిమం 50% ఓనర్షిప్ మీదే ఉండాలి. అంటే బిజినెస్ మీ పేరు మీద ఉండొచ్చు, లేదంటే పార్ట్నర్షిప్ లో ఉన్నా సరే మీరు హాఫ్ షేర్ అయినా కంపల్సరీ హోల్డ్ చేస్తుండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకా ఒక డౌట్ కూడా ఉంటుంది, నేను హౌస్ వైఫ్ ని, నాకు బిజినెస్ ఎక్స్పీరియన్స్ లేదు, నేను అప్లై చేయొచ్చా అంటే ఎస్, అప్లై చేయొచ్చు. ఎక్స్పీరియన్స్ కంపల్సరీ కాదు, కానీ మీ దగ్గర ఐడియా క్లియర్ గా ఉండాలి. ఇంకా ఈ లోన్ ఎలాంటి బిజినెస్ చేసే వాళ్ళకి వస్తుందంటే, మీరు బ్యూటీ పార్లర్, బొటిక్ లేదా టైలరింగ్ యూనిట్, టిఫిన్ సెంటర్, బేకరీ, హోమ్ ఫుడ్ బిజినెసెస్, అలాగే డైలీ ఫార్మింగ్, స్మాల్ మ్యానుఫ్యాక్చరింగ్, సోప్స్, క్యాండిల్స్ లాంటివి, హోమ్ మేడ్ ప్రోడక్ట్, కిరాణా షాప్, ట్రేడింగ్ బిజినెస్, ఆల్మోస్ట్ అన్ని స్మాల్ బిజినెసెస్ కి లోన్ రావచ్చు. కానీ ఇక్కడ ఒక క్లారిటీ అవసరం. అగ్రికల్చర్, క్రాప్ లోన్స్ ఈ స్కీమ్ లో కవర్ అవ్వవు. అవి సపరేట్ అగ్రికల్చర్ లోన్స్ లో ఉంటాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఎంత లోన్ వస్తుంది అనేది. సింపుల్ ఆన్సర్ చెప్పాలంటే, ఇది ఫిక్స్డ్ అమౌంట్ కాదు. యూజువలీ స్మాల్ లెవెల్లో స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి 50,000 నుంచి లోన్ స్టార్ట్ అవ్వచ్చు. మరీ కొంచెం బిగ్గెస్ట్ ప్లాన్స్ ఉంటే 20 నుండి 25 lakhs వరకు ఈజీగా రావచ్చు. కానీ ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే, ఎగ్జాక్ట్ గా మీకు ఎంత లోన్ వస్తుంది అనేది మీ బిజినెస్ ఐడియా స్ట్రెంగ్త్, మీ రిక్వైర్మెంట్ మరియు బ్యాంక్ కి మీ రీపేమెంట్ కెపాసిటీ మీద డిపెండ్ అవుతుంది. మీ ప్లాన్ స్ట్రాంగ్ గా, ప్రాక్టికల్ గా ఉంటే కొన్ని కేసెస్ లో ఇంకా ఎక్కువ అమౌంట్ కూడా శాంక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మనలో చాలా మంది ఫ్యామిలీ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాం, కానీ ఒక చిన్న ఫినాన్షియల్ స్టెప్ మాత్రం చాలా మంది మిస్ అవుతారు. అదే టర్మ్ ఇన్సూరెన్స్. ఇప్పుడు మంచి విషయం ఏంటంటే, టర్మ్ ఇన్సూరెన్స్ నెలకు కేవలం 400 నుంచి 500 ప్రీమియంతోనే స్టార్ట్ అవుతుంది. అంటే చిన్న ఖర్చుతోనే మీ కుటుంబానికి పెద్ద ఫినాన్షియల్ ప్రొటెక్షన్ ఇవ్వచ్చు. ఇక్కడ మీరు 51కి పైగా ఇన్సూరెన్స్ కంపెనీల ప్లాన్లను ఒకే చోట కంపేర్ చేసి మీకు బెటర్ గా అనిపించిన పాలసీని సెలెక్ట్ చేసుకోవచ్చు. అంతేకాదు, కొన్ని ప్లాన్లపై 15% వరకు డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా కవరేజ్ విషయానికి వస్తే, అది కోట్ల రూపాయల వరకు తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే చిన్న ప్రీమియంతో పెద్ద సెక్యూరిటీ. కాబట్టి మీ ఫ్యామిలీ ఫ్యూచర్ సేఫ్ గా ఉండాలంటే ఇప్పుడే డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ను చెక్ చేసి మీకు సరైన పాలసీని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్. నార్మల్ బిజినెస్ లోన్ తో కంపేర్ చేస్తే ఉమెన్ కి ఇక్కడ కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. యూజువలీ 2 lakhs పైన లోన్ తీసుకుంటే అరౌండ్ 0.5% వరకు ఇంట్రెస్ట్ కన్సెషన్ ఇవ్వచ్చు. కొన్నిసార్లు చేంజ్ అవ్వచ్చు కూడా, డిపెండ్స్ ఆన్ బ్యాంక్ పాలసీ. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక నార్మల్ లోన్ కి 11% ఇంట్రెస్ట్ ఉంటే, అదే లోన్ ఉమెన్ అప్లికెంట్ కి అరౌండ్ 10.5% లా ఉండొచ్చు. కానీ ఇక్కడ కూడా ఒక క్లారిటీ కావాలి. ఎగ్జాక్ట్ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఫిక్స్డ్ కాదు. అది బ్యాంక్ పాలసీ, మార్కెట్ కండిషన్స్, మీ ప్రొఫైల్ బట్టి మారుతూ ఉంటుంది.
కాబట్టి అప్లై చేయడానికి ముందు ఎగ్జాక్ట్ రేట్ ఎంత అని బ్రాంచ్ లో కన్ఫర్మ్ చేసుకోవడం బెస్ట్. ఇప్పుడు ఈ లోన్ లో మీకు దొరికే మెయిన్ బెనిఫిట్స్ ఏంటి అని సింపుల్ గా చూద్దాం. ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇంట్రెస్ట్ కొంచెం తక్కువ ఉంటుంది. అంటే నార్మల్ లోన్ తో కంపేర్ చేస్తే మీరు కట్టాల్సిన ఇంట్రెస్ట్ కొంచెం తగ్గుతుంది. లాంగ్ రన్ లో ఇది మీకు బెనిఫిట్ అవుతుంది కూడా. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, కొంత అమౌంట్ వరకు కొలెటరల్ లేకుండా కూడా లోన్ దొరికే ఛాన్స్ ఉంది. అంటే మీ దగ్గర ప్రాపర్టీ లేకపోయినా, గోల్డ్ లేకపోయినా చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ ఎగ్జాక్ట్ గా ఎంత వరకు కొలెటరల్ లేకుండా ఇస్తారు అనేది బ్యాంక్ మీద డిపెండ్ అవుతుంది. ఇంకా అప్రూవల్ గురించి మాట్లాడితే మీరు కరెక్ట్ డాక్యుమెంట్స్ ఇవ్వగలిగితే, మీ బిజినెస్ ఐడియా క్లియర్ గా ఉంటే ప్రాసెస్ స్మూత్ గా నడుస్తుంది. ఈజీ అప్రూవల్ ఉంటుంది. అంటే డైరెక్ట్ గా ఇస్తారని కాదు, కానీ ఉమెన్ అప్లికెంట్స్ కి కొంచెం సపోర్ట్ ఉంటుంది అర్థం. రీపేమెంట్ విషయానికి వస్తే బ్యాంక్ మీకు టైం ఇస్తుంది. యూజువలీ 3 నుంచి 7 ఇయర్స్ వరకు లోన్ రీపే చేయొచ్చు. ఈఎంఐ కూడా మీ కెపాసిటీకి తగ్గట్టు ప్లాన్ చేస్తారు. కాబట్టి నెల నెల కట్టడం ఈజీగా ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే మీకు బర్డెన్ ఎక్కువ కాకుండా కంఫర్టబుల్ గా రీపే చేయడానికి డిజైన్ చేసిన లోన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎలిజిబిలిటీ. ఫస్ట్ కండిషన్ ఏంటంటే అప్లికెంట్ తప్పకుండా ఉమెన్ అయ్యి ఉండాలి. ఏజ్ జనరలీ 18 నుంచి 65 మధ్య ఉంటే అప్లై చేయొచ్చు. మీ దగ్గర ఆల్రెడీ బిజినెస్ ఉన్నా సరే, లేకపోతే కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్నా సరే, 2 కేసెస్ లో కూడా అప్లై చేయొచ్చు. కానీ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆ బిజినెస్ లో మెజారిటీ ఓనర్షిప్ ఉమెన్ దగ్గర ఉండాలి. అంటే మినిమం 50% కన్నా ఎక్కువ షేర్ మీదై ఉండాలి. సింపుల్ గా చెప్పాలంటే బిజినెస్ లో మెయిన్ కంట్రోల్ మీ దగ్గర ఉండాలని బ్యాంక్ చూస్తుంది. ఇవి బేసిక్ రిక్వైర్మెంట్స్. ఇవి మ్యాచ్ అయితే నెక్స్ట్ ప్రాసెస్ కి వెళ్ళొచ్చు. ఇక డాక్యుమెంట్ విషయానికి వస్తే టెన్షన్ పడాల్సిన అవసరమేం లేదు. బేసిక్ గా అందరి దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అయితే సరిపోతాయి. లైక్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఇవ్వాలి. తర్వాత బిజినెస్ కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ కావాలి. లైక్ మీ బిజినెస్ ప్లాన్ ఏంటి, ఏం స్టార్ట్ చేయాలనుకుంటున్నారని సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. మెషినరీ లేదా ఎక్విప్మెంట్ కొనాలనుకుంటే దానికి కొటేషన్ కూడా ఇవ్వాలి. లాస్ట్ 6 months బ్యాంక్ స్టేట్మెంట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఆల్రెడీ బిజినెస్ నడుస్తూ ఉంటే దానికి ప్రూఫ్ ఇవ్వగలిగితే ఇంకా బెటర్. ఇంకా అడిషనల్ గా ఇన్కమ్ ప్రూఫ్, జిఎస్టీ రిజిస్ట్రేషన్, షాప్ లైసెన్స్ లాంటివి ఉంటే మీ అప్లికేషన్ ఇంకా స్ట్రాంగ్ గా ఉంటుంది. కానీ అవి కంపల్సరీ అని కాదు, ఉంటే అడ్వాంటేజ్ ఉంటుందని అర్థం. ఇప్పుడు అప్లై ఎలా చేయాలంటే 2 ఈజీ ఆప్షన్స్ ఉన్నాయి. బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మీ దగ్గర ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ కి డైరెక్ట్ గా వెళ్ళడం. అక్కడ మేనేజర్ తో మాట్లాడి మీ రిక్వైర్మెంట్ చెప్పండి. శ్రీశక్తి బెనిఫిట్ గురించి అడిగి డైరెక్ట్ గా అప్లై చేయొచ్చు. ఇలా వెళ్తే మీకు ప్రాపర్ గైడెన్స్ కూడా దొరుకుతుంది. లేదా ఆన్లైన్ లో కూడా అప్లై చేయొచ్చు. కానీ ఫస్ట్ టైం అప్లై చేయాలనుకునే వాళ్ళు బ్యాంక్ కి వెళ్లి అప్లై చేయడం చాలా ఈజీ అవుతుంది. డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గా ఉంటే ప్రాసెస్ ఫాస్ట్ గా జరుగుతుంది. యూజువల్లీ 7 నుంచి 15 days లోపల లోన్ అప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇది కేస్ టు కేస్ మారుతూ ఉంటుందని మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఈ లోన్ ఎవరికి ఎక్కువ యూస్ఫుల్ అవుతుందంటే హౌస్ వైఫ్స్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే, స్మాల్ షాప్ ఎక్స్పాండ్ చేయాలనుకుంటే, హోమ్ బేస్డ్ బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు, ఆన్లైన్ సెల్లర్స్, టైలరింగ్, బ్యూటీ పార్లర్ లాంటివి రన్ చేయాలనుకునే ఉమెన్ కి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చూద్దామా. ఒక ఉమెన్ టైలరింగ్ షాప్ స్టార్ట్ చేయాలనుకుంది అని అనుకుందాం. మెషిన్ కి 80,000, రెంట్ 20,000, మెటీరియల్ 50,000, టోటల్ 1.5 lakh ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఈ అమౌంట్ లోన్ గా తీసుకుని ప్రాపర్ గా రన్ చేస్తే మంత్లీ 20,000 నుంచి 30,000 వరకు ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు. ఇలా చిన్నగా స్టార్ట్ చేసి గ్రాడ్యువల్లీ బిజినెస్ ని పెంచుకోవచ్చు. ఫైనల్ గా కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ చెప్పాలంటే అప్లై చేయడానికి ముందు మీ బిజినెస్ ఐడియా చాలా క్లియర్ గా ఉండాలి. మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఎలా స్టార్ట్ చేయాలనుకుంటున్నారని మీకు ఒక ప్రాపర్ క్లారిటీ ఉంటే బ్యాంక్ కి కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఫస్ట్ టైం పెద్ద అమౌంట్ కి వెళ్లకుండా చిన్నగా స్టార్ట్ చేయడం చాలా బెటర్. రిస్క్ తక్కువగా ఉంటుంది, మేనేజ్ చేయడం కూడా చాలా ఈజీ అవుతుంది. ఇంకా ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈఎంఐ టైం కి కట్టాలి. ఇది మీకు ఫ్యూచర్ లో ఇంకా పెద్ద లోన్స్ తీసుకోవడానికి కూడా హెల్ప్ చేస్తుంది. బ్యాంక్ తో మాట్లాడేటప్పుడు కూడా కాన్ఫిడెంట్ గా, చాలా క్లియర్ గా మాట్లాడండి. మీరు సీరియస్ గా బిజినెస్ చేయాలనుకుంటున్నారని వాళ్ళకి అర్థమయ్యేలాగా ఉండాలి. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే చాలా మంది లోన్ వస్తుంది అనుకొని ప్రాపర్ గా ప్లాన్ లేకుండా అప్లై చేసేస్తారు. కానీ నిజం ఏంటంటే కరెక్ట్ ప్లానింగ్, కరెక్ట్ డాక్యుమెంట్స్, కరెక్ట్ ఐడియా ఉంటే సక్సెస్ ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి హరీగా కాకుండా స్మార్ట్ గా అప్రోచ్ అవ్వాలి. లాస్ట్ గా ఒక స్ట్రాంగ్ మెసేజ్, మీలో టాలెంట్ ఉంది, మీకు ఐడియా ఉంది, కానీ ఇవన్నీ యాక్షన్ లో పెట్టకపోతే రిజల్ట్ ఉండదు. ఇప్పుడు మీకు ఫినాన్షియల్ సపోర్ట్ ఇవ్వడానికి సిస్టమ్ కూడా రెడీగా ఉంది. మీరు ఈ రోజు ఒక స్మాల్ స్టెప్ తీసుకుంటే చాలు, అదే మీ లైఫ్ లో పెద్ద చేంజ్ కి స్టార్టింగ్ పాయింట్ అవ్వచ్చు. చిన్నగా స్టార్ట్ చేసి గ్రాడ్యువల్లీ పెంచుకుంటే మీరు ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ని బిల్డ్ చేయగలరు. కాబట్టి ఇంకా ఆలోచించకండి, పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేయకండి. ఈ రోజు ఉన్న ఐడియాని యాక్షన్ లో పెట్టి మీ ఓన్ బిజినెస్ జర్నీని ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఇందులో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నేను వాటిని క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ దిస్ ఈస్ మీ కౌసల్య సైనింగ్ ఆఫ్.
బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192 కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.